వనజ చాలా ఆలస్యంగా నిద్రలేచింది. రాత్రి జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటే జ్ఞాపకం వచ్చాయి. అదంతా నిజంగా జరిగిందా లేక కలగన్నానా అని ఆశ్చర్యపోయింది. విరిగిన తలుపు చూశాక గాని రాత్రి నిజంగానే అదంతా జరిగిందని నమ్మలేకపోయింది. కాఫీ కాచి రొట్టె వెన్న బల్ల మీద పెట్టి అన్నను పిలవడానికి వెళ్ళింది. సత్యం ఇంకా నిద్రపోతున్నాడు. 2-3 సార్లు బిగ్గరగా అరిస్తేనే కాని నిద్ర లేవలేదు. దంతధావనం ముగించి పొద్దున్నే వచ్చిన దినపత్రికని తీసుకుని అతను కాఫీకి వంటింట్లోకొచ్చేటప్పటికి 9 గంటలు దాటింది. అన్నని ఎన్నో ప్రశ్నలు అడగాలనుంది వనజకి. కాని అతని గాంభీర్యం, మొహం చిటపటా చూసి అడిగితే చెప్పడేమోనని ఊరుకుంది. అన్నా చెల్లెళ్ళిద్దరూ 5 నిమిషాల పాటు మౌనంగా ఉన్నారు. సత్యం పత్రిక తిరగేస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారి ఈలవేసి ఇది చదువు అని పత్రిక వనజకిచ్చాడు. రాత్రి రఘుపతి అండ్ సన్స్ షాపులో దొంగలు పడిన ఉదంతం వివరంగా రాశారు. గుల్బర్గా మహారాజా 20 లక్షల ఖరీదైన నెక్లెసు రఘుపతి అండ్ సన్స్ వారికి డిజైన్ మార్పించడానికి ఇవ్వడము, అది క్రితం రాత్రి దొంగలింపబడ్డము, చందు పరారీ అవడము, పోలీసులు అతన్ని అనుమానిస్తుండడం రాశారు. వనజ ఊపిరి బిగబట్టి అంతా చదివింది. 2 దొంగలు కలిసి ఈ దౌర్జన్యం చేశారని, వాళ్లలో ఒకడు ప్రకాష్ అనే అతనిని పోలీసులు అనుమానిస్తున్నారని కూడా రాశారు. వనజ అంతా చదివి సత్యం వైపు చూసింది. పోలీసులకి ఇంకా తెలీదా అడిగింది. ఈ పాటికి తెలుసుంటుంది. నేను ఆఫీస్కి వెళుతున్నాను. సాయంకాలం త్వరగా వస్తాను. ఈసారి ఎవరొచ్చి ఎటువంటి హృదయ విదారకమైన కథ చెప్పినా ఇంట్లోకి రానివ్వకు, జాగ్రత్త అని చెల్లెల్ని వారించి సత్యం ఆఫీసుకు బయలుదేరాడు. అతను 10:30 గంటలకి ఆఫీసు చేరుకునేసరికి తన గదిలోకి వెళుతుండగా టెలిఫోన్ ఆపరేటర్ మీకోసం ఎవరో ఒక అరగంట నుంచి 5 సార్లు ఫోన్ చేశారు అంది. ఎవరు, పేరు చెప్పలేదా అడిగాడు సత్యం. లేదు, మళ్ళీ ఫోన్ చేస్తానన్నారు. ఆడా మొగా? మొగే అంది ఆపరేటర్. అతను గదిలోకి వెళ్ళి కూర్చున్న 2 నిమిషాలకి బల్ల మీద టెలిఫోన్ గణగణ మోగింది. హలో, నేను సత్యాన్ని. ఎవరు మాట్లాడుతోంది అడిగాడు సత్యం. నా పేరు చెప్పినా మీకు తెలీదు అన్నాడు అవతల నుంచి మాట్లాడుతున్న మనిషి. అయితే పనేంటో చెప్పండి, సత్యం కాస్త విసుగ్గా అన్నాడు. పెద్ద పనేం లేదు, నాకు ఆ నెక్లెస్ కావాలి అన్నాడు అవతల మనిషి. నెక్లెస్సా? నెక్లెస్ ఏంటి అన్నాడు సత్యం. అదే నిన్న రాత్రి మీరు ప్రకాష్ దగ్గర నుంచి తీసుకున్న నెక్లెస్, రఘుపతి అండ్ సన్స్లో దొంగలించబడ్డ నెక్లెస్, గుల్బర్గా మహారాజా గారి విలువైన నగ అన్నాడు అవతల మనిషి నవ్వుతూ. నువ్వెవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సత్యం అడిగాడు. నాకు చాలా పేర్లున్నాయి. తాత్కాలికంగా మీరు నన్ను నీడా అని పిలవండి. ఆ నెక్లెస్ నాకు ఎప్పుడిస్తారు అడిగాడు అవతల నుంచి కఠినంగా. సత్యం వెంటనే జవాబేమీ చెప్పలేదు. అతని మనసు ఆలోచనలతో నిండిపోయింది. నీడ, నీడని గురించి చాలా విన్నాడు. తన స్నేహితుడు అసిస్టెంట్ కమిషనర్ చిత్ర విచిత్రాలైన కథలు చాలా చెప్పాడు అతన్ని గురించి. నిజానికి ఆ నీడ అనే మనిషి ఆడో మొగోడో కూడా ఎవరికీ తెలియదట. గొంతు మార్చి రకరకాలుగా మాట్లాడగలిగిన అమోఘమైన నేర్పున్నదట నీడకి. ఆ నీడ బొంబాయి మొదలు కన్యాకుమారి వరకు పెద్ద పెద్ద పట్టణాల్లో అనేక దొంగతనాలు చేశాడట. కలకత్తాలో యూరోపియన్ బ్యాంకు లిమిటెడ్ని ఓ రాత్రి చీపురు పుల్ల మిగల్చకుండా ఊడ్చేశాడట నీడ. ఆ నీడ ఇప్పటి వరకు ఎవరికంటా పడలేదు. అతన్ని ఎవరూ చూడలేదట. ఆ నీడని పట్టుకునేందుకు ఈ దేశంలోనే కాక సిలోన్, బర్మా, మలయ దేశాల్లో కూడా పోలీసు శాఖ వారు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ ఆ నీడ 4 ఏళ్లుగా ఎవరికీ చిక్కకుండా నీడలా తిరుగుతున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు. ఆ నీడ తనకి సహాయానికి చాలా మందిని వినియోగించుకుంటాడు. అలాంటి సహాయక దొంగలు చాలామంది పోలీసులకు చిక్కారు. కానీ ఎవరు నీడ ఆనవాలు గాని ఆచూకీ గాని చెప్పలేకపోయారు. నీడని చూడడం దుస్సాధ్యం. తప్పనిసరి నీడని ఎవరైనా కలుసుకోవడం తటస్థించిందా ఆ మనిషి ప్రాణం ఆ రోజే పోతుంది. నీడంటే పోలీసులకే హడలు. ఈ ఆలోచనలన్నీ సత్యం మెదడులో పరిగెత్తాయి. టెలిఫోన్ చెవి దగ్గరే ఉంది. హలో మిస్టర్ సత్యం అని నీడ పిలిచేటప్పటికి ఉలిక్కిపడి అన్నాడు. ఆ నెక్లెస్ నాకు కావాలి, నాకు వెంటనే ఇచ్చేయాలి అంది అవతలి కంఠం. నెక్లెస్ విషయం నాకేం తెలీదు అన్నాడు సత్యం. నీడ పకపకా నవ్వాడు. నా దగ్గర బుకాయించి ప్రయోజనం లేదు. ప్రకాష్ ఆ నెక్లెస్ మరికొన్ని నగలు తీసుకుని రఘుపతి అండ్ సన్స్ దగ్గర బయలుదేరాడు. టాక్సీ ఎక్కి తిన్నగా మీ ఇంటికొచ్చాడు. ప్రకాష్ శవం ఇవాళ పొద్దున్న సైదాపేటలో ఓ మురుగు కాలవలో పోలీసులకి కనబడింది. ఆ శవం అక్కడికి ఎలా వెళ్ళింది నీకు తెలుసు.
నగలున్న తోలు సంచి నువ్వో నీ చెల్లెలో తీసుకునుండాలి. ఆ నెక్లెస్ మాత్రం నాకిచ్చేయ్, మిగతా నగలు నువ్వే ఉంచుకో అన్నాడు నీడ. నేను నిజం చెబుతున్నాను. ఆ నెక్లెస్ విషయం కానీ, నగల సంచి విషయం కానీ నాకేమీ తెలీదు అన్నాడు సత్యం. అలాగా, నీ చెల్లెలికి తెలుసుంటుందేమో. నీడ కంఠస్వరం కత్తి జుల్పిస్తున్నట్లుంది. నా చెల్లెలికి మాత్రం ఎలా తెలుస్తుంది అన్నాడు సత్యం. మిస్టర్ సత్యం, నాతో చెలగాటాలు మంచిది కాదు. నాకు ఆ నెక్లెస్ కావాలి. వెంటనే నువ్వు అది నాకు ఇవ్వాలి, తెలిసిందా అన్నాడు నీడ. ఆ నెక్లెస్ విషయం నాకేమీ తెలీదని చెప్పానుగా అన్నాడు సత్యం. నీడ పకపకా నవ్వాడు. ఓహో, అలాగా. అయితే మిస్టర్ సత్యం, అర్ధరాత్రి మీరు కారులో ఏదో తీసుకెళ్లి సైదాపేట దగ్గర ఒక మురుగు కాలవలో పారేశారు, అదేంటి? సత్యం గుండె ఆగిపోయినట్లయింది. నీకెలా తెలుసు అడిగాడు. నీడ ఎప్పుడూ వెనకే ఉంటుంది. నీకు తెలియని విషయాలు కూడా నీడకు తెలుస్తాయి. నెక్లెస్ విషయం నీకేమీ తెలియకపోతే నువ్వు ఆ పని ఎందుకు చేశావు? ఆ ప్రశ్నకి ఏమని జవాబు చెప్పాలో సత్యానికి తెలియలేదు. తనకి ఎటువంటి సంబంధము లేని సంఘటనల్లో ఇరుక్కుని చిక్కులకు లోనవుతానేమోనని సత్యానికి భయం వేసింది. తన మాట నీడ నమ్మడం లేదు. సత్యం ఒక్క క్షణం ఆలోచించాడు. నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు అడిగాడు. పబ్లిక్ టెలిఫోన్ బూత్లోంచి. నన్ను పోలీసులకి పట్టివ్వడానికి నువ్వు ప్రయత్నం చేయక, నీకేం మంచిది కాదు. నాకు ఈ దొంగతనంతో సంబంధం ఉందని కూడా పోలీసులకి చెప్పక, తెలిసిందా? సరే, ఎవరికీ చెప్పను. కానీ ఆ నెక్లెస్ నా దగ్గర లేదు కనుక ఇక నువ్వు ఆ సంగతి మరిచిపో అన్నాడు సత్యం. మై డియర్ సత్యం, నీ దగ్గర లేదంటే ఎలా నమ్మను? నువ్వు అసిస్టెంట్ కమిషనర్ స్నేహితుడివి. అర్ధరాత్రి కారులో శవాన్ని తీసుకెళ్లి మురుగు కాలంలో పరేశావు. ఎందుకు? వెంటనే నీ స్నేహితుడైన అసిస్టెంట్ కమిషనర్కి ఎందుకు చెప్పలేదు? ప్రకాష్ దగ్గర నుంచి నువ్వు నెక్లెస్ తీసుకున్నావు కనుక. ప్రకాష్ శవం నీ ఇంట్లో ఉందని పోలీసులకు నువ్వు చెబితే దొంగలింపబడ్డ ఆ నగ కూడా ఇవ్వవలసి వస్తుంది. కనుక మిస్టర్ సత్యం, నువ్వు చాలా తెలివైన వాడివి అనుకోకు. కావలిస్తే నువ్వే ఆలోచించు, సావధానంగా ఆలోచించు. ఆ నెక్లెస్ నువ్వు రొక్కంగా ఎలా మారుస్తావు? దాన్ని విదేశాల్లో అమ్మించాలి. ఈ దేశంలో అమ్మబోతే మరుక్షణం పోలీసులు నిన్ను పట్టుకుంటారు, అవునా? కనుక మాట్లాడకుండా నువ్వు ఆ నెక్లెస్ ఇచ్చేసాయి. 10,000 రూపాయలు, అన్నీ 5 రూపాయల నోట్లు నీకు ఇస్తాను. చతిమా నగలు నువ్వే ఉంచుకో, నీకు లాభం. ఏం? రేపొద్దున్న మళ్ళీ ఫోన్ చేస్తాను, ఈలోగా ఆలోచించు. నీ మంచికే చెబుతున్నాను అని నీడ టెలిఫోన్ పెట్టేశాడు. సత్యం టెలిఫోన్ హుక్కు మీద పెట్టేసి ఆలోచించడం మొదలుపెట్టాడు. 15 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి కుర్రాన్ని కేకేసి రఘుపతి అండ్ సన్స్లో దొంగతనం గురించి కొత్తగా వార్తలు ఏమైనా వచ్చాయేమో ఆ కాగితాలు అడిగి తీసుకురమ్మన్నాడు. కుర్రాడు అప్పుడే విలేకరులు రాసిన వార్తలను తెచ్చిచ్చాడు. సత్యం అదంతా చదివాడు. ఆలోచించసాగాడు. రఘుపతి అండ్ సన్స్లో దొంగతనం చేసిన వారిలో ప్రకాష్ ఒకడని నిశ్చయంగా తెలుస్తూనే ఉంది. ఆ ప్రకాషే ట్యాక్సీ ఎక్కి తన ఇంటి దగ్గర దిగాడు. తన ఇంట్లోకి వచ్చాడు. దొంగలించిన నగలు కూడా తనతోబాటు ఇంట్లోకి తీసుకొచ్చాడా? అవి తన ఇంట్లో ఉన్నాయా? వెంటనే లేచాడు. కోటు వేసుకుని హ్యాటు పెట్టుకుని బయలుదేరాడు. వీధిలోకి వెళ్లి ఒక ట్యాక్సీ ఎక్కి గిండికి వెళ్ళమన్నాడు. ట్యాక్సీ కన్నా వేగంగా పరిగెడుతున్నాయి అతని ఆలోచనలు. ఆ నగలు ప్రకాష్ తన ఇంట్లో వదిలేసి ఉంటే ఇప్పుడు అవి తనకి దొరికితే ఏం చెయ్యాలి? పోలీసులకు అప్పజెప్పాలి. అది తన ధర్మం. చదువుకున్నవాడు, అందులోనూ పత్రికా రచయిత. తను తన ధర్మం నిర్వహించాలి. కానీ నీడ విషయము ఆలోచించాలి. ఆ నీడ చాలా ప్రమాదకరమైన మనిషి. అతను చేసిన అఘాయిత్యాలు అన్నిన్నీ కావు. ఆ నీడ తన మీద కసి పెట్టుకున్నాడంటే తనకి ఆపద తప్పదు. అయితే పిరికి పందకమల్లే దొంగలించబడిన ఆ నగలు నీడకిచ్చి తన ప్రాణం కాపాడుకోవాలా? తనకి పౌరుషం లేదా? తనకి పౌరసత్వ బాధ్యతలు లేవా? ట్యాక్సీ వేగంగా పరిగెడుతోంది. నగలు దొరికితే వాటిని తను పోలీసులకు ఇచ్చినట్లయితే నిజం చెప్పాల్సి వస్తుంది. ఆ నగలు తన ఇంట్లోకి ఎలా వచ్చాయో చెప్పాలి. అంటే రాత్రి ప్రకాష్ తన ఇంట్లో ఉన్న విషయము, అతన్ని ఆ గదిలోనే ఎవరో హత్య చేసిన విషయము, తను శవాన్ని మురుగు కాలువలో పారేసి రావడమూ చెప్పాలి. చెబితే తన మిత్రుడు అసిస్టెంట్ కమిషనర్ ఏమంటాడు? అనవసరంగా చిక్కుల్లో పడకుండా తప్పించుకునేందుకు అలా చేశానంటే నమ్ముతాడా? లేక తనని అనుమానిస్తాడా? ఏమో. తనకి నీడ నుంచి ఎటువంటి ఆపద కలగకుండా కాపాడతాడా? ఏమో. ట్యాక్సీ ఇంటి ముందు ఆగింది. ట్యాక్సీకి డబ్బిచ్చి పంపేసి గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు. తలుపు తట్టి వనజ అని కేకేశాడు. జవాబు లేదు. 2 క్షణాలాగి మళ్ళీ కేకేశాడు. లోపల అలికిడి లేదు. తనంత త్వరగా ఇంటికి తిరిగొస్తానని వనజకి తెలీదు. ఒకవేళ భయపడి తలుపు తీయడం లేదేమో అనుకుని, వనజ, నేనే, సత్యాన్ని తలుపు తీ
అని బిగ్గరగా అరిచాడు. జవాబు లేదు. తలుపు దబదబా తట్టాడు. అప్పటికీ జవాబు లేదు. తలుపు తోసి చూశాడు. తెరుచుకోలేదు. వనజ ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? లోపల గడియ వేసుందే. ఇంట్లోనే ఉండుండాలి. ఆలోచిస్తూ పెరటి గుమ్మం వైపు వెళ్ళాడు. పెరటి గుమ్మం తలుపు దగ్గరగా వేసుంది. తోయగానే తెరుచుకుంది. వనజా, వనజా అని పిలుస్తూ లోపలికి వెళ్ళాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అతని పిలుపు ప్రతిధ్వని కంగున మోగుతోంది. సత్యం గుండె దడదడా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఏదో భయం. వనజ ఏమైందనే ఆదుర్ద. మేడ మీదకి పరిగెత్తాడు. వనజ అని కేకేస్తూ 4 మెట్లు ఒక్క అంగలో దాటుతూ పైకి వెళ్ళాడు. వనజ గది తలుపు బార్లా తెరిచుంది. తలుపు దగ్గర ఆగాడు. నివ్వెరపోయాడు. వనజ లేదు. గదిలో సామాన్లన్నీ చంద్రవందరగా పడున్నాయి. ఎవరో వెతికినట్టు, అవసరంగా వెతికినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మిగతా గదులన్నీ వెతికాడు. వనజ ఇంట్లో ఎక్కడా లేదు. ఇల్లంతా ఎవరో గాలించారు. సత్యం గుండె దడదడా కొట్టుకుంటోంది. వనజకి ఏ ఆపదొచ్చిందోనని అతని మనసు ఆవేదన పడుతోంది. ఏం చెయ్యాలి? నిస్పృహతో కుర్చీలో కూలి 2 చేతుల్లో తల పెట్టుకుని ఆలోచించసాగాడు. డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు క్లెజర్ కారెక్కి తిన్నగా ఫ్లవర్ బజార్ టాక్సీ స్టాండ్ దగ్గరికి వెళ్లారు. స్టాండ్లో డ్రైవర్ లోకనాథం లేడు. ఎక్కడికో సవారీ వెళ్ళాడని ఇంకో డ్రైవర్ చెప్పాడు. యుగంధర్ ఓపిగ్గా అక్కడ కాచుకున్నాడు. అరగంట తర్వాత లోకనాథం టాక్సీ స్టాండ్లోకి రావడం చూసి యుగంధర్ రాజుకి సంజ్ఞ చేశాడు. రాజు లోకనాథం టాక్సీ దగ్గరికి వెళ్ళి టాక్సీ ఎక్కి బయలుదేరమన్నాడు. ఫస్ట్ లైను బీచ్ రోడ్డు మీద సందడి లేని చోట టాక్సీని ఆపమన్నాడు రాజు. టాక్సీ ఆగిన 1/2 నిమిషంలో వెనకే క్లెజర్ కారులో వెంటొచ్చిన యుగంధర్ చెరచెర టాక్సీ దగ్గరికి వచ్చాడు. నీ పేరు లోకనాథం కదూ? అడిగాడు. లోకనాథం యుగంధర్ని చికాగ్గా చూస్తూ అవును, ఏం అన్నాడు. యుగంధర్ జేబులోంచి 5 రూపాయల నోటు చేతిలో పట్టుకుని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెబితే ఇది నీది అన్నాడు. లోకనాథం 40 ఏళ్లవాడు. లేమితనం అతని మొహంలో కనిపిస్తోంది. 5 రూపాయల నోటుని ఆశగా చూశాడు. అనుమానంగా యుగంధర్ని చూశాడు. మీరు పోలీసు వారు అయ్యుండరు. పోలీసు వాళ్ళు అయితే డబ్బు ఎందుకు లంచమిస్తారు అన్నాడు. ఎవరైతేనేం అడిగిన దానికి జవాబులు చెబితే ఇది నీదే అన్నాడు. అడగండి అన్నాడు లోకనాథం. నిన్న రాత్రి 1 గంటకి నువ్వు ఒక అతన్ని టాక్సీలో సవారీ తీసుకువెళ్ళావు. అతన్ని గిండి దగ్గర ఓ ఇంటి దగ్గర దింపావు, అవునా? ఆ అన్నాడు లోకనాథం. లోకనాథం, బాగా జ్ఞాపకం చేసుకుని చెప్పు. నిన్న రాత్రి నీ టాక్సీ ఎక్కుతున్నప్పుడు అతని చేతిలో సంచి ఏదైనా ఉందా అడిగాడు యుగంధర్. లోకనాథం ఆలోచించకుండానే నేను చూడలేదు, చీకటిగా ఉంది. అతను వెనక పక్క నుంచి వచ్చి కారెక్కి అర్జెంటుగా విమానంలో తోలమని చెప్పాడు. అందువల్ల అతని చేతిలో సంచుందో బస్తా ఉందోనే చూడలేదు అన్నాడు. ఆలోచించు, జ్ఞాపకం చేసుకో అన్నాడు యుగంధర్. ఆలోచించనక్కర్లేదు, బాగా ఆలోచించాను. ఒక ఆయన మీలాగే నా దగ్గరకు వచ్చి నన్ను ఇదే ప్రశ్న అడిగాడు. అప్పటినుంచి ఆలోచిస్తూనే ఉన్నాను అన్నాడు లోకనాథం. యుగంధరు రాజు ఒకరు ముఖాలొకరు చూసుకున్నారు. ఏమని అడిగాడు? ఎప్పుడు? ఇవాళ పొద్దున్నా అడిగాడు యుగంధర్. లోకనాథం యుగంధర్ని అనుమానంగా చూస్తూ ఆ విషయం మీకెందుకు చెప్పాలి అన్నాడు. యుగంధర్ జేబులోంచి ఇంకో 5 రూపాయల నోటు తీశాడు. అతనెవరో తెలుసా? తెలియకపోతే మనిషి ఎలా ఉంటాడో చెప్పగలవా? ఆయన నీ దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చాడు? ఏమని అడిగాడు అన్నాడు యుగంధర్ ఆ నోటును లోకనాథం కళ్ళ ముందు ఆడిస్తూ. మాంత్రికుడి చేతిలో రామచిలకం చూసినట్టు లోకనాథం ఆ నోటును చూస్తూ 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. చివరికి ఒక్కసారి నిట్టూర్చి చేయి చాచి ఇవ్వండి అన్నాడు. యుగంధర్ 2 నోట్లు అతనికిచ్చాడు. ఇవాళ పొద్దున్న 8 గంటల ప్రాంతాన ఒక అతను స్టాండ్ దగ్గరకు వచ్చాడు. టాక్సీ ఎక్కి ఒక 1/2 మైలు వెళ్ళిన తర్వాత ఆపమన్నాడు. రాత్రి టాక్సీ ఎక్కి గిండి దగ్గర దిగిన మనిషిని గురించి అడిగాడు. అతను మీలా 5 రూపాయలు ఇస్తానన్నాడు. చెబితే ఎక్కడ దింపింది చెప్పమని అడిగాడు. చెప్పాను. అక్కడికి తోలుకెళ్ళి ఇల్లు చూపించమన్నాడు. ఇల్లు చూసిన తర్వాత రాత్రి టాక్సీ ఎక్కిన మనిషి చేతిలో సంచుందా అని పదే పదే అడిగాడు. నేను చూడలేదని చెప్పాను అన్నాడు లోకనాథం. ఒక్క క్షణమాగి మీరెవరు అని అడిగాడు. ఎవరైతేనేం అన్నాడు యుగంధర్. నిన్న రాత్రి జరిగిన దొంగతనం గురించి పత్రికలో నేను చదివాను. మీరు దొంగల ముఠాలోని సభ్యులు కారు. ఎవరో చెప్పండి అన్నాడు లోకనాథం. ఇవాళ పొద్దున నీ దగ్గరకొచ్చిన మనిషి ఎలా ఉన్నాడు అడిగాడు యుగంధర్. మంచి పొడగరి, సన్నమూ కాదు, లవ్వు కాదు, చదువుకున్నవాడిలా పెద్ద మనిషికి మళ్ళే ఉన్నాడు.
ఆయన దొంగల ముఠాలో మనిషిలా కనిపించలేదు. ఎన్నేళ్లుంటాయి అతనికి? 25 ఏవైనా గుర్తులు చెప్పగలవా? లోకనాథం ఆలోచించాడు. కుడి చేతి మీద ఒక పెద్ద మచ్చుంది. ఎంతకీ మీరెవరో చెప్పారు కాదు? అతనెవరో చెప్పాడా? లేదు, నేను అడగలేదు. అతను నన్ను మీరడిగిన ప్రశ్నలన్నీ అడగలేదు. మీరెవరో చెప్పారంటే ఇంకో విషయం చెబుతాను. ఆ విషయం పోలీసులకు కూడా తెలీదు అన్నాడు లోకనాథం. నా పేరు యుగంధర్. లోకనాథం డ్రైవింగ్ సీట్లో కూర్చున్నవాడు అమాంతం ఎగిరి పడ్డాడు. ఎవరు? డిటెక్టివ్ యుగంధరా? బాబు క్షమించండి, తెలియకింత మాట్లాడాను, పొరపాటు అంటూ లోకనాథం లెంపలు వాయించుకోసాగాడు. ఏం కంగారు పడక, నీకు కలిగే ఆపదేమీ లేదు. ఏంటా ఇంకో విషయం అడిగాడు యుగంధర్. మరి అని గుటకలు మింగాడు లోకనాథం. ఏంటి, నేను పోలీసులకు చెబుతాననా? చెప్పను. తప్పనిసరి చెప్పినా నిన్ను దండించకుండా నేను చూస్తానులే. ఏంటా పరమరహస్యం అడిగాడు యుగంధర్. లోకనాథం యుగంధర్ మాటలు విని ధైర్యం తెచ్చుకున్నాడు. నిన్న రాత్రి పోలీసుల కన్నా ముందు ఒక మనిషి నా టాక్సీ రతన్ బజార్ దగ్గర ఆపి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఏంటా ప్రశ్నలు? నేను అప్పుడే సవారీ తీసుకెళ్లిన మనిషిని ఎక్కడ దింపామని అడిగాడు. చెప్పాను. తను నన్ను ఆ విషయం అడిగినట్టు ఎవరికీ చెప్పవద్దన్నాడు. 10 రూపాయలు ఇచ్చాడు. ఎవరికైనా చెబితే తనకి తెలుస్తుందన్నాడు. తెలిస్తే నా భరతం పట్టిస్తానని బెదిరించాడు. చెప్పకుండా ఉంటే నాకింకో 20 రూపాయలు ఇస్తానన్నాడు. యుగంధర్ ఒక్క నిమిషం దీర్ఘంగా ఆలోచించాడు. ఆ దెబ్బతిన్న మనిషికి నువ్వు సవారీ వెళ్ళినట్టు అతనికి అంత త్వరగా ఎలా తెలుసు? నువ్వు తిరిగి స్టాండ్కి రాకముందే అతనికి ఎట్లా తెలిసింది అడిగాడు. పోలీసుల కన్నా ముందే స్టాండ్ దగ్గరకు వచ్చి వాకప్ చేశాడట. నా టాక్సీ నెంబర్ చెప్పి నేను అంతకు ముందే ఒక సవారీకి వెళ్ళానని స్టాండ్లో చెప్పారట. అందుకని రతన్ బజార్ దగ్గర నా కోసం కాపు కాశాడు. అతను ఎలా ఉన్నాడు? ఆనవాలేమైనా చెప్పగలవా? లోకనాథం ఆలోచించనైనా లేదు. లేదు సార్, అతన్ని నేను సరిగ్గా చూడనైనా లేదు. నా టాక్సీ ఆపాడు. అప్పుడు అతని చెయ్యి మాత్రం కనిపించింది. తర్వాత చీకట్లో నిల్చుని మాట్లాడాడు. నల్లని కోట్ లాంటిదేదో తొడుక్కున్నాడు. నల్లని ఈవినింగ్ హ్యాట్ పెట్టుకున్నాడు. హ్యాటు నుదురు మీదకుంది. మొహం కనిపించలేదు. భారీ మనిషి, అంతే చెప్పగలను. మాట కూడా స్వచ్ఛంగా ఉంది. బొంగురు గొంతు అన్నాడు లోకనాథం. అంతేనా? నిన్నింకా ఏమైనా అడిగాడా? లోకనాథం ఒక క్షణం ఆలోచించి మళ్ళీ ఈవేళ పొద్దునొచ్చాడు సార్ అన్నాడు. ఎవరు? అతనే? అవును సార్. నా టాక్సీ ఎక్కిన అతని చేతిలో సంచుందా లేదా? కారు దిగుతున్నప్పుడైనా చూసావా అని పదే పదే అడిగాడు. జ్ఞాపకం చేసుకుని చెప్పమన్నాడు. నిజంగా నేను గమనించలేదు. నాకింకా 10 రూపాయలు ఇచ్చాడు. మళ్ళీ కలుసుకుంటానని, ఈలోగా జ్ఞాపకం చేసుకుని చెప్పమని అన్నాడు. యుగంధర్ నవ్వాడు. అయితే నిన్న రాత్రి నుంచి నువ్వు చాలా డబ్బు సంపాదించావన్నమాట. ఈసారి అతనొస్తే అతన్ని గుర్తుపెట్టుకో. వీలైతే అతన్ని నీ టాక్సీ ఎక్కించుకుని నా ఇంటికి తీసుకురా. నీకు మంచి బహుమానం ఇస్తాను అని అడ్రస్ చెప్పి యుగంధరు రాజు తమ కారు దగ్గరికి వెళ్లారు.